మనకి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి వచ్చేసి అఫీషియల్గా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వివిధ రకాల జాబ్స్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ వచ్చేసి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి రావడం జరిగిందనమాట. సో వాకిన్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. మనకి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకి ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ అనే రోల్స్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డేట్ అండ్ టైం విషయానికి వస్తే 5వ తారీఖు 10వ నెల 2024 నాడు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి మనకి శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం నియర్ వెంగూర్ దుర్గాదేవి టెంపుల్ అనమాట. కేరళ మన యొక్క స్టేట్లో కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క డేట్కి. థర్డ్ వేకెన్సీ వచ్చేసి హ్యాండీమ్యాన్ ఉమెన్. టోటల్ 201 వేకెన్సీస్ కోసం ఈ యొక్క కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే విధంగా ఈ యొక్క 201 వేకెన్సీస్ కోసం ఇంటర్వ్యూ వచ్చేసి 7వ తారీఖు 10వ నెల 2024 నాడు కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చి కూడా మనకి సేమ్ లొకేషన్ అనమాట. సేమ్ లొకేషన్లోనే మీకు ఫస్ట్ 2 రోల్స్ 5వ తారీఖు నాడు కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ రోల్ వచ్చేసి మనకి 7వ తారీఖు నాడు కండక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ యొక్క ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ వాళ్ళు ఇండియన్ నేషనల్కి సంబంధించిన మెయిల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మీరు జాబ్ చేస్తూనే మన యొక్క తెలుగు స్టేట్లో ఎయిర్పోర్ట్కి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉంటుంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్లో మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద 3 ఇయర్స్ పాటు వర్క్ చేయాలి. తర్వాత మీరు చేంజ్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఆ టైంకి మీకు ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి. సో దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అవన్నీ ఉంటాయి. దెన్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ చేసిన వాళ్ళు, లేకపోతే కనుక ఐటీఐ విత్ 3 ఇయర్స్ మ్యాక్సిమం ఏదో ఒక ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ జాబ్ రోల్కి మనకి 24,960 రూపీస్ అయితే ఫర్ మంత్ శాలరీ పే చేస్తారనమాట. అప్ టు 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ అనమాట. మినిమం ఎస్ఎస్సి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు 21,270 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అప్ టు 28 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. దెన్ మనకి థర్డ్ రోల్ వచ్చేసి హ్యాండీమ్యాన్ ఉమెన్ అనమాట. దీన్ని కూడా మినిమం ఎస్ఎస్సి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ మంచి నాలెడ్జ్ ఉంటే దానితో పాటు లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్ వస్తే కనుక ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఈ జాబ్కి మనకి 18,840 రూపాయలు అయితే శాలరీ వస్తుందన్నమాట. 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్టికులర్ వెబ్సైట్లో చూడండి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ట్రేడ్ టెస్ట్ కంప్రైజ్ ఆఫ్ ట్రేడ్ నాలెడ్జ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసిక్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్కి వచ్చేసి మనకి ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ చేస్తారు. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఫైనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. తర్వాత హ్యాండీమ్యాన్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉందన్నమాట. వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ ఇలా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కంప్లీట్ చేసి ఫైనల్ పర్సనల్ లేకపోతే వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఫీజు అయితే కూడా ఉంటుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఆ పర్టికులర్లో ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసిన తర్వాత ఈ యొక్క జాబ్ను బట్టి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ ఆ యొక్క జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనమాట. సో కంప్లీట్ నోటిఫికేషన్ చదవండి, అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతాము, ఈ యొక్క జాబ్కి మనం ట్రై చేయొచ్చు
అనే కాన్సెప్ట్ మీకు వచ్చిన తర్వాతనే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయండి. ఊరికే ఏదో నోటిఫికేషన్ ఉందని అప్లై చేయకుండా కంప్లీట్గా మీకు తెలిసిన తర్వాత మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ డ్రైవ్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే ఈ యొక్క డీటెయిల్ చూసి ఈ యొక్క డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.